రోజా తత్వం ఎప్పటికీ కూడా ఎవరికీ అర్థం కాదన్నది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉండి, అధికారం లేనప్పుడు ఒక రకంగా ఉండి ఆవిడ మాట్లాడుతున్న వైనం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఆవిడ టార్గెట్ చేస్తూ మాట్లాడడం. చాలామంది మీసాలు మెలేసిన వాళ్ళు కాస్త కామ్ అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. కానీ రోజా మాత్రం అస్సలు తగ్గేదేలే అంటూ ఆవిడ చేస్తున్న వ్యాఖ్యలు పక్కా ఆధారాలతో కేసులు ఇప్పటికే నమోదైన లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్న పోలీసులట. ఆవిడ మీద పక్కాగా కేసులన్నీ ఉన్నాయి. ఏ రకంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, ఏ రకంగా రోజాను అరెస్ట్ చేయాలన్న దాని మీద సమాలోచనలు చేస్తున్నారట, మొత్తం బిగిస్తున్నారట. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా గారు కాస్త సైలెన్స్ అయ్యారు. కానీ మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు రోజా గారు. టీవీ షోలకు కూడా పాల్గొంటున్న రోజా గారు ఇప్పటి వరకు కూడా చెన్నై అన్నారు, ఆ తర్వాత ఏదో ఫారెన్ టూర్ వెళ్ళారు, వచ్చేసారు, కొన్ని రోజులు నగరం అన్నారు, చిత్తూరు అన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పలుసార్లు దర్శనాలకు వెళ్ళారు. ఇక షూటింగ్లకి స్టార్ట్ అయ్యారు. సినిమాలు ఏమన్నా వచ్చినా ఒప్పుకుంటున్నారట. జబర్దస్త్ షోలు అంటే ఏమైనా ఉంటే షోలు ఉంటే ఒప్పుకుంటున్నారంటే ఓకే, ఆవిడ నటి కాబట్టి ఆవిడ వ్యాపారాలు ఆవిడ చేసుకోవచ్చు, ఆవిడ పని ఆవిడ చేసుకోవచ్చు, ఎవరు దానికి కాదంటారు. కానీ పదే పదే కూటమి నేతల్ని ఆవిడ విమర్శిస్తున్న తీరు, పవన్ కళ్యాణ్ ఏం పీకుతున్నావు అన్న రేంజ్లో మాట్లాడి, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు, లోకేష్ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కొద్ది గౌరవిస్తున్నారులేండి. అప్పట్లో అయితే నువ్వు ఏరా పోరా అన్నట్టుగా ఏదో క్లాస్మేట్లు పిలిచినట్టుగా పిలిచేవారు, క్లాస్మేట్లతో మాట్లాడినట్టుగా మాట్లాడుతుంది, పోరా రారా అన్నట్లుగా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, కూటమి ఎక్కడికో వెళ్ళి కూర్చుంది. ఇప్పుడు ఆ రకంగా ఏమన్నా మాట్లాడారనుకోండి ఎత్తేస్తారేమో అని భయం, వాళ్ళ భాషలో చెప్పాలంటే. అందుకని షూటింగ్లు కాముగా చేసుకుంటే బాగున్నాడు. కానీ మరి రోజా గారు మిస్ అయిపోయారు వైసీపీ నుంచి అని అనుకుంటారేమో అని మధ్యలో ఆవిడ వస్తున్నారు, తమదైన స్టైల్లో ఫైర్ 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 అంటున్నారు. ఇక నగరపైనే కాదు, కూటమి ప్రభుత్వంపైనే పెద్ద ఎత్తున విమర్శలు గుర్పిస్తున్న రోజా గారు. తిరుమలలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటన సమయంలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే కేంద్ర మంత్రి మీద కూడా ఆవిడ ఎక్కడా కూడా వదలట్లేదు. ఇక హనీమూన్ పీరియడ్ ముగిసిందంటూ కూటమి నేతలకు రోజా వార్నింగ్లండి. హనీమూన్ పీరియడ్ క్లోజ్ అయిపోయిందట ఒక సంవత్సరంలో. ఏడాదిలోనే హనీమూన్ పీరియడ్ అయిపోతే మనం ముందు రోజుల్లో ఇంకేం చేయాలి, ఏదో అలాగా సాగించేయాలి 4 సంవత్సరాలు అనుకుంటున్నట్టుగా రోజా గారు మాట్లాడు. ఈరోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో 14 సంవత్సరాల అమ్మాయిని, చిన్న అమ్మాయిని 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేప్ చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందండి? కనీసం వెళ్లి పలకరించిందా? అలాగే అనంతపూర్లో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్లి హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా? మళ్ళీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని భారీ డైలాగ్ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఈవిడ అహంకారానికి నిదర్శనం కాదని నేను అడుగుతున్నా. హోంమంత్రి అంటే రాష్ట్రంలో మహిళలకి ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అంతకన్నా ఏమో పని ఉన్నట్టు బిజీ అంటూ ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా పోయి పరామర్శించదు, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించాలన్న చిత్తశుద్ధి ఉండదు. సాక్షి ఈ విషయాన్ని వెలుగులో తెచ్చేంత వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి గాని అటు హోంమంత్రికి గాని విషయం తెలియలేదు, చర్యలు చేపట్టలేదంటే అంతకన్నా సిగ్గుచేటు ఏదైనా ఉందా? సీఎం గాని డిప్యూటీ సీఎం హోంమంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా నేను అడుగుతున్నా. ఇంతవరకు సంవత్సరం అవుతుంది. మహిళల భద్రత గురించి ఏ రోజైనా మీరు ఒక కమిటీని వేసి ముఖ్యమైన నాయకులు దాని మీద డిస్కషన్ చేశారా? మహిళలను కావాలి, కానీ వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి, వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి మాత్రం వాళ్ళు మనుషులుగా మీకు పరిగణలో తీసుకోరు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనిత గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ముందు ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తీసుకోండి. తప్పు చేసిన వాడు తెలుగుదేశం వాడైనా శిక్షించడానికి ప్రయత్నించండి. అంతేగాని టీవీల ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మని తిట్టడానికి, సాక్షి మీద కేసులు పెట్టడానికి టైం ఉన్న హోంమంత్రి గారికి నేరస్తుల్ని శిక్షించడానికి టైం లేదని అడుగుతున్నాం.
వాటి మీద కాన్సన్ట్రేట్ చేయని హెచ్చరిస్తున్నాం. అసలు ఈ రోజా గారి మాటల్లోని ఆంతర్యం ఏంటి? ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ ఆవిడలో పెరిగిపోయింది? ఎందుకు మళ్ళీ అటాకిల్ మోడ్లోకి ఆవిడ దిగిపోయింది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు. రోజా హెచ్చరికలపై కూటమి సర్కార్ సీరియస్. అప్పుడేదో హెచ్చరించావు, అప్పుడేదో మాట్లాడావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు హెచ్చరిస్తాను, ఇప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా అంటావంటే భరించే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా క్షమించే పరిస్థితి లేదు అని చెప్పి మొత్తం చిట్టా అంతా తీయమన్నారట. ఎందుకు అనవసరంగా ప్రశాంతంగా ఉన్న జీవితాలను మళ్ళీ వేరే అంశాల్లో గెలుక్కోండి, వాళ్ళని టచ్ చేసుకోండి, వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టి, అధికారంలో ఉన్న వాళ్ళని రెచ్చగొడితే ఏముంటుందో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు అనుభవించారు. అవతల వాళ్ళని ఏ రకంగా చేశారన్నది అదే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు చేసే పరిస్థితి ఉంటుంది కదా. మరి హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోయిందట ఆవిడ రోజా. ఎందుకు హిట్ లిస్ట్లోకి వెళ్ళడం? చాలా బయటలు ఉన్నాయి మన దగ్గర. ఆ బయటలు వింటే షాక్ అవ్వాలి. ఇక కేసులున్న అరెస్టు చేయకపోవడంపై చాలా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారండి తెలుగుదేశం పార్టీ నేతలు అవనియండి, తెలుగు మహిళలు అవనియండి, ముఖ్యంగా వీర మహిళలు అవనియండి, జన సైనికులు అవనియండి. కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేయరు? నేను పదే చాలాసార్లు ఈ అంశాల మీద మాట్లాడాను. ఇక మహిళ అయినంత మాత్రాన ఉపేక్షిస్తారా? మహిళ అని చెప్పి ఆలోచిస్తున్నారా? మరి అప్పట్లో మహిళ అని చెప్పి ఈ రకంగా ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారిని విశాఖలో ఎయిర్పోర్ట్లో బయట నుంచి వచ్చినప్పుడు ఈవిడ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు జనసేనని ఏ రకంగా రెచ్చగొట్టి, ఏ రకంగా ఫింగర్ అది చూపించి, ఏ రకంగా అక్రమంగా అరెస్టులు చేసినప్పుడు అప్పుడు మహిళ అని లేదా? మహిళ అయ్యుండి ఆవిడ ఆ రకంగా చేయొచ్చా? మీరు ఈ రకంగా చేయకపోతే ఇంకా మాకెక్కడుంది? ఏ రకంగా మేము చేయాలి? అధికారం లేనప్పుడు భరించి, అధికారం ఉన్నప్పుడు భరించి, ఇదేమి న్యాయం, ఇదేమి చట్టం, ఇదేమి ప్రభుత్వం అని చెప్పి డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్గా మాట్లాడే వాళ్ళు అయితే కోకోలలో కొంతమంది మాట్లాడలేరు కాబట్టి, అధినాయకత్వానికి కొన్ని వాయిస్లు చేరవు కాబట్టి. సో ఈ పరిస్థితిలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోరా? ఇది ప్రధానంగా వీళ్ళు నిలదీస్తున్న అంశం ఏంటంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోరా అని నేతలు నిలదీస్తున్నారు. అయితే ఇప్పటికే నమోదైన కేసుల పరిశీలనను స్పీడప్ చేసిన ఏపీ పోలీసులు. ఇది చాలా కీలకంగా రోజా గారి అంశంలో పరిగణిస్తున్న లేటెస్ట్ అప్డేట్. ఏవైతే ఆవిడ మీద కేసులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. పరిశీలించి లీగల్ ఒపీనియన్కి వచ్చిన తర్వాత రోజాకు నోటీసులు ఇవ్వనున్న పోలీసులు. సో ఇక టైం దగ్గర పడింది. హిట్ లిస్ట్లో పేరుంది, ఆటోమేటిక్గా ఆ పేరు తీస్తున్నారు. అది ఏ బుక్ అంటే ఆ బుక్ అనుకునే ఉండాలి. లీగల్ ఒపీనియన్ లేకుండా ఏదో పిచ్చాపాటిగానో లేకపోతే వేరే కేసుల్లోనో లేకపోతే ఎవరో చెప్పారనో ఏదో అన్నారని అరెస్ట్ చేసినా దానివల్ల ఫలితం ఉండదు. వాళ్ళకి సింపతి పెరగడం తప్ప కలిసి వచ్చేది ఏమీ ఉండదు ఎవరిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా. లీగల్ ఒపీనియన్ తీసుకుంటూ పక్కాగా ఫ్రేమ్ చేసి అరెస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటున్నారట. అందుకనే ఇంతకాలం వెయిట్ చేసి ఉంచారు. ఇక రోజాపై నమోదైన కేసులన్నీ ఆధారాలపై విచారణకు పిలిపించేందుకు పోలీసులు సన్నాహాలు. ఆవిడ ఎక్కడైతే కేసులు ఉన్నాయో, ఏమేమైతే కేసులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా విచారణకి పిలిపించడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. వైసీపీ హయాంలో తొలి 2.5 ఏళ్లలో ఏపీఐఐసి కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసి తర్వాత టూరిజం క్రీడల మంత్రిగా పనిచేసిన రోజా గారు. ఇక రోజా నిర్ణయాలు వివాదాస్పదంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చినాయి. ఆడదాం ఆంధ్ర పేరిట రాష్ట్రమంతటా క్రీడా సంబరాల్లో నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆవిడ మీద వచ్చిన ఆరోపణలు. ఆడదాం ఆంధ్ర పేరిట 100 కోట్లు స్కామ్ జరిగింది అని చెప్పి ఇప్పుడు వరకు అందిన ఫిర్యాదులు. మరి 100 కోట్లు జరిగిందా, 90 జరిగిందా, 50 జరిగిందా, అసలు జరగలేదా, కావాలని చెప్పి కూటమి పెద్దలు ఆవిడ మీద అభాండాలు వేస్తున్నారు. ఇవన్నీ కూడా పోలీసులు నిర్ణయించాలి. కానీ లీగల్ ఒపీనియన్లు తీసుకుంటున్నారు, అందులో ఉన్న సాక్ష్యాధారాలన్నీ చూస్తున్నారు, ఫైల్స్ అన్నీ కూడా తిరగతోడుతున్నారు. ఎందుకంటే సైలెంట్గా ఉంటే కాస్త పట్టించుకోపోనేమో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, వైలెంట్ అయిపోతున్నారు. ఫైర్ వైల్డ్ ఫైర్ అంటున్నారు. ఊరుకుంటారా? ఇంతకుముందు అంటే ఊరుకున్నారు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏం చేయలేడు కాబట్టి, ఏం పీకలేడు కాబట్టి. ఇప్పుడు వైల్డ్ ఫైర్ అవుతామంటే ఊరుకుంటారా? ఊరుకుంటే పరిస్థితి ఉంటుందా? మీరు అలా ఊరుకున్నారా మీరు అధికారంలో ఉన్నప్పుడు? సో ఎవరిని ఊరుకోరు, ఉపేక్షించరు. అదే పరిస్థితి. సిఐడి అధికారులకు టీడీపీ నేతలు డైరెక్ట్ ఫిర్యాదు చేశారట. కూటమి ప్రభుత్వం రాగానే ఆడదాం ఆంధ్రాపై సిఐడికి పాత సంఘం కబడ్డీ అసోసియేషన్లో ఫిర్యాదు. తిరుమలలో దర్శనం టిక్కెట్ల విషయంలోనూ అలాగే రోజాపై తీవ్ర ఆరోపణలండి. ఆడదాం ఆంధ్ర కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు రావడం, ఫైలు దుమ్ము దులుపుతున్న సిఐడి అధికారులని చెప్పి ప్రచారం జరుగుతున్న రెచ్చిపోతున్న రోజాను అడ్డుకట్ట వేయడానికి కేసు నమోదు చేసి విచారించేందుకు సన్నాహాలు. కేసును తట్టుకుని మరి రోజా నిలబడతారా? కేసును తట్టుకుని రోజా నిలబడే పరిస్థితి ఉంటుందా? ఆవిడ నిలబడగలరా?
నిలబడేలాంటి కేసులు అవి అంటే ఒక అంశానికి చాలా వస్తాయి, 1-2 కాదు, చాలా అనుమానాలు వస్తాయి. కేసులు తట్టుకుండా ఆవిడ నిలబడగలరా అంటే ఒక కేసా? కాదు. గత 5 సంవత్సరాల్లో చాలా అంశాలు ఆవిడ మీద ఉన్నాయి, అన్ని ఫ్రేమ్ చేసి ఉన్నాయి, పక్క ఆధారాలతో ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో రోజా గారు ఇంత విరుచుకు పడుతున్నారంటే గతంలో తప్పులు జరగనట్ట చాలామందికి అనుమానాలు వస్తుంటాయి. ఎందుకంటే ఎవరైనా తప్పు పని చేశారనుకోండి, అది అంతర్మతనం అలాగ టెన్షన్ లాగుతూనే ఉంటుంది. అంత ఈజీగా పోదు. అమ్మో ఏదిరా బాబు తప్పు చేశాను, ఎవరికైనా తెలిసిపోద్దేమో, మన పరువు పోతుందేమో, ఎవరికైనా దొరికేస్తామేమో, ఇలాంటివన్నీ భయాలు ఉంటాయి. కానీ వైసీపీ నేతల్లో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే నిజంగా మరి వాళ్ళు తప్పు చేయలేదేమో తెలియదు, కానీ తప్పు చేసి ఉండేలా ఉంటే ఇంత డేరింగ్గా, ఇంత డైరెక్ట్గా, ఇంత అటాకింగ్ మోడ్లోకి ఏ రకంగా దిగుతారు? మరి రోజా గారు మాట్లాడే మాటలు అదొకసారి వింటే ఎలా ఉంటుందంటే షాక్ అవ్వాలి. ఇప్పుడు ఏంటి, కుప్పం గురించి కూడా ఆవిడ ప్రస్తావించడం జరుగుతుంది. కుప్పంలో అసలు ఏంటి, ఆవిడ మహిళని కట్టి కొడతారా? అసలు పాలన సాగుతుందా? ప్రభుత్వం ఉందా? అసలు హోంమంత్రికి సిగ్గుందా? మహిళా హోంమంత్రి అనుకోవడానికి సిగ్గు ఉండాలి అని చెప్పి మళ్ళీ దిగుతున్నాడు. ఆ పవన్ కళ్యాణ్ అప్పుడు అన్నీ చెప్పాడు, ఆయన ఏమైపోయాడు. లోకేష్ ఇన్ని చెప్పాడు, ఈయన ఏమైపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఇవన్నీ కూడా ఆవిడ ప్రశ్నిస్తున్నది. ఆవిడ బయటకు వచ్చేసారు, అటాకింగ్ మోడ్లో దిగిపోయింది కదా రోజా. అసలు నేను తగ్గదంటున్నది ఆవిడ. షూటింగ్లా చేసుకుంటాను, కాస్తే టీవీ షోల్లో చేసుకుంటాను, కానీ పార్టీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా వదిలే ప్రసక్తి లేదు. కూటమి అంతు చూస్తాను, కూటమి సంగతి తేలుస్తానని చెప్పి ఆవిడ సవాళ్ళు విసురుతున్నారట వాళ్ళ సొంత మనుషుల దగ్గర. ఇంకొక 3 సంవత్సరాలు ఓపిక పట్టండి అయ్యా, ఒక 3 సంవత్సరాలు కానీ ఎవరో అరెస్టులు అవ్వకపోతే ఇంకా తర్వాత ఎలక్షన్ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు అరెస్టులు చేయరు. ఎందుకంటే సింపతి క్రియేట్ అవుతుంది కాబట్టి, సింపతి డెవలప్ అవుతుంది కాబట్టి నేతలందరినీ చాలా సైలెంట్గానే ఉంచేస్తారు. సో ఈ 2.5 సంవత్సరాల్లోనే అవ్వాలి. ఆల్రెడీ సంవత్సరం దాటిపోయింది. సో ఇంకో 2 సంవత్సరాల్లో అయితే అవ్వాలి. వచ్చినా ఏముంది, మనకు బెయిల్ వచ్చేస్తాయి, పెద్ద కష్టమేం కాదు, ఎవరో భయపడవలసిన అవసరం లేదు. అరెస్ట్ అయితేనే మంచిది సెంటిమెంట్గా, వాళ్ళకి పదవులు వస్తుంటాయి, పెద్ద పదవులు గతం నుంచి అలాగే జరుగుతుంటాయి అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నారట, చెబుతున్నారట వాళ్ళు.